ఈ రోజు మన టాపిక్ మూవీ టికెట్ రేట్లు పెంచడం. అసలు మన తెలుగు ఇండస్ట్రీ అయితే మరీ ఘోరం. పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ల మూవీ టికెట్ ప్రైస్ వాళ్ల స్టేట్లో పెంచకుండా మన 2 తెలుగు స్టేట్స్లో పెంచుతున్నారు. ఎందుకంటే మన వాళ్ళకి సినిమా అంటే పిచ్చి, టికెట్ ప్రైస్ ఎంతున్నా చూస్తారని నమ్మకం. అసలు టికెట్ రేట్స్ ఎందుకు పెంచుతున్నారు అని అడిగితే మూవీ మంచి అవుట్పుట్ రావడానికి బడ్జెట్ ఎక్కువైందని చెప్తారు. అసలు టోటల్ మూవీ బడ్జెట్లో మీ హీరో రెమ్యూనరేషన్ 30 నుంచి 50% ఉంటుంది కదా, మరి అది ఎక్కువ కాదా? హీరోలకు 100 కోట్లు 200 కోట్లు ఇస్తున్నారు, మరి బడ్జెట్ ఎక్కువ కాకుండా ఎలా ఉంటుంది? మళ్ళీ అంత రెమ్యూనరేషన్ ఎందుకు అంటే ఈ హీరో మార్కెట్ అలాంటిది, అందుకే ఇవ్వాల్సొస్తుంది అంటున్నారు. మరి మీ హీరోకి మార్కెట్ అలాంటిది అంటే మీ హీరో కలెక్షన్స్ రాబడతాడు కదా, మరి టికెట్ రేట్లు పెంచడం ఎందుకు? ఇంకో రీజన్ ఏంటంటే ప్రతి మూవీకి టైటిల్ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ ఫంక్షన్, సాంగ్స్ రిలీజ్ ఫంక్షన్, గ్లింప్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు, ప్రెస్ మీట్లు ఇవన్నీ చేస్తే బడ్జెట్ ఇంక్రీజ్ కాదా? మూవీ కలెక్షన్ రికార్డ్స్ బ్రేక్ చేయాలని 100 కోట్లు 200 కోట్లు బ్రేక్ చేయాలని ప్రైసెస్ పెంచేస్తున్నారు. ఈ టికెట్ హైక్ ట్రెండ్ RRR నుంచి ఎక్కువైంది. ఒక టికెట్ ప్రైస్ 300 నుంచి 400 ఉంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా చూస్తుందండి? కలెక్షన్స్ రాబట్టాలి అని ఎలివేషన్స్ పెడితే సరిపోదు, స్టోరీ కూడా ఉండాలి. ఒకప్పుడు స్టోరీలో ఎలివేషన్ సీన్స్ రాసుకునేవాళ్ళు, మరి ఇప్పుడు మాత్రం ఎలివేషన్ సీన్స్ కి స్టోరీ తీస్తున్నారు. మూవీలో కంటెంట్ ఉంటే కలెక్షన్స్ అవే వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ధురంధర్ మూవీ. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ పార్ట్ 2.